సార్ ఏదో ఒకటి చేయండి అని. ఏదో ఒకటి అంటే ఏం చేయాలి సార్? పక్కగా ఆడియో పంపిస్తాను, నేను ఫోన్ పెట్టే లోపల ఆడియో పంపిస్తాను. నీతో నేను అట్టుండడానికి ఇట్టడానికి ఇష్టం లేదు, 20 కోట్లు 25 కోట్లు డిమాండ్ చేయమని. ఇదంతా ఒక ట్రాప్. దీని వెనక ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎవరైతే ఉన్నారో అసలు మీరు రాజు గారు ఇక్కడ ట్రాప్ అంటున్నారు. ఆ లేడీ గారు ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర ఏంటి? ఎమ్మెల్యేని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆయన మాట్లాడి చేయకొట్టండి. ఇక్కడ వ్యవస్థ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి అది నిరూపించుకోవచ్చు కదా. అంటే చాలా ప్లాన్ చేసుకున్నట్టు తప్ప వాస్తవం లేదు. ఆయన నోట్ చేసుకోండి, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడతారు. కరెక్ట్ కాదండి, ఆయన మాట్లాడుతున్నారు. టైం ఇచ్చినప్పుడు రామారావు గారు మీరు అపోజ్ చేస్తున్నారు. రామారావు గారు టైం ఇచ్చినప్పుడు అపోజ్ చేద్దరు. ఆగండి రాజు గారు, ఒక్క నిమిషం. నేను మీ మీద గౌరవంతో ఫోన్ ఎత్తున్నా. ఐఎమ్ లిటిల్ ఫుల్ బిజీగా ఉన్నాను. నేను ఒక్క మాట చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను చెప్పినాక రామారావు గారిని చెప్పమానండి. ఆమె లేడీ కదా, ఇప్పుడు నాకు అన్యాయం జరిగిపోయింది అంటుంది కదా. సాక్షి ఛానల్కి పోతే న్యాయం జరుగుతుందా అండి? ఆమె ఎక్కడికి పోవాలి? ఈయన ఆయన చెప్పినట్టు హ్యూమన్ రైట్సా, మహిళా కమిషనా, పోలీస్ స్టేషనా, ఇన్ని ఉన్నాయి కదా. ఎందుకు నాటకాలు ఆడుతున్నాం? దాని వెనకాల ఎవరు స్కూటర్లో ఎక్కించుకొని పోయి ఎక్కడ కూర్చోబెట్టి వీడియో తీసినారు కూడా తీసినాం మేము. మీకు ఎవిడెన్స్లు బుద్ధి లేకుండా ఒక వచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేలు ఈడ్స్ పెట్టి అపవాదులు వేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటామా మొత్తం? ఇప్పుడు చెప్తున్నా వినండి. ఆమె చెప్పినటువంటి హెరాస్మెంట్ పోలీసులకు దొరికితే, సార్ వినండి, అర్ధరాత్రి పోలీసులకు దొరికితే ఎత్తుకుపోయి పోలీసులు ఇచ్చారు. ఆ ఫోటో కూడా పెడతారు మీకు. ఇప్పుడు ఏం పని అర్ధరాత్రులు ఇక్కడ ఉన్నామని. ఇటువంటివన్నీ ఉన్న చరిత్ర చూసి ఈ టార్చర్ అంటే వాళ్ళ మదర్ పై కంప్లైంట్ ఇచ్చింది, ఆ విలేకరి పై కంప్లైంట్ ఇచ్చినాడు. ఇవి రెండు బిఎన్ఎస్ లో నాన్ బెయిలబుల్ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే తప్పించుకోవడానికి అందరి ఇదే సమయం అని చెప్పి కొంతమంది హెల్ప్ తీసుకొని ఈ వైసీపీ వాళ్ళు చూసి అన్యాయం జరిగిపోయిందని చెప్పి పడుతున్నారు. ఎస్, నేను కూడా ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సిద్ధంగా ఉన్నా. మీరు శ్రీధర్ తప్పు ఉంది అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి. ఊరికే కూర్చొని మాట్లాడితే ఓవర్ నెగేసుకున్న కేరళలో ఏం జరిగిందండి? మగోడు చచ్చిపోయాడు, భీమారావు అంట. కోడూరు గ్రామంలో నిలుస్తాయి. కోడూరు గ్రామం అండి, విషయాలు తెలుసుకోవాలని అతను వచ్చి. రామారావు గారు 1 minute. రామారావు గారు 1 minute మాట్లాడండి. రామారావు గారు, ఇక్కడ ఒక అంశం అండి రాజు గారు. ఎమ్మెల్యే